హాయ్ అండి. హలో, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను సపోటాస్ జ్యూస్ కోసం సపోటాస్ని లోపల గుజ్జంతా తీస్తున్నా అండి. వీడియోలో తీసినట్టు తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. 2 ముక్కలు చేసి విత్తనాలు తీసేసి దానిలో గుజ్జంతా తీసేయాలండి, ఈజీగా వస్తుంది. నేను ఇంకా దాన్ని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పటికప్పుడు చేసుకుంటేనే జ్యూస్ బాగుంటుందండి. ఆ జ్యూస్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ కంటైనర్ ఈవినింగ్ చేయడానికి అని చెప్పి మార్నింగే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. కొద్దిగా కూల్ అవుతుంది, మళ్ళీ వాటర్ పోసుకోవడానికి కుదరదు కాబట్టి మిల్క్ కూడా కూల్లోనే పెట్టాను, చల్లగా ఉంటాయి మనం జ్యూస్ చేసుకునేటప్పటికి. ఇలా బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి కూల్ అవుతుంది. జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. సపోటా జ్యూస్ నేను చేసినట్టు మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ పాలు కాఫీ కన్నీ పొయ్యి మీద పెట్టుకున్నాను తాగడానికి. పొయ్యి మీద పెట్టేసి అండ్ నేను న్యూస్ పేపర్స్ని స్టోర్ చేస్తానండి, ఎందుకంటే అవి బెల్లానికని పప్పులకని వాటికని పేపర్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఊరికి ఎందుకు పడేయడం అని అల్మరాలో అలమరాలో వేయను, కానీ ఇలా స్టోర్ చేసుకొని పీసెస్గా పెట్టుకుంటాను. కింద క్లీన్ చేయడానికి కానీ ఏదైనా క్లాత్తో క్లీన్ చేయనవి పేపర్తో క్లీన్ చేసేవి ఉంటాయి కదా కొన్ని, ఏదైనా డస్ట్ ఉన్నా అలా క్లీన్ చేస్తాను. ఇక్కడ బల్ల కానీ ఇవన్నీ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తానండి, అందుకని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈ ఐడియా నచ్చినట్లయితే మీకు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇలా క్లీన్ చేసుకుంటే పోతుంది. ఈరోజు నేను ఇంకో ఐడియా కూడా చేశానండి. నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను. దానికోసం అని చెప్పి ఈరోజు వాల్ డెకరేట్ చేద్దామని చెప్పి ఈ వంటగదిలో తీసుకొని చేశానండి. ట్రై చేశాను, బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసి ఇలాంటివి నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొద్దిగా నాకు వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు, చేస్తున్నాను కానీ నిన్న చేసిన వీడియోకి అయితే 40 వ్యూస్ వచ్చాయి, అంతకన్నా రాలేదు. ఈ వీడియో అన్నా బాగా వస్తే బాగుండని అనుకుంటున్నాను. ఇలాంటి క్రియేటివ్ ఐటమ్ ఇంకా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలాంటివి కావాలో నేను పోస్ట్ చేస్తాను, ఎలా చేయాలో కూడా. ఇదండి ఫైనల్ లుక్, మాత్రం చాలా బాగా వచ్చింది, నేను అనుకున్నట్టే వచ్చింది. చాలా వాటికి ఆ కార్డ్బోర్డ్ అంతా మా బాబు బర్త్డేకి వచ్చిందండి, అది నేను దాబెట్టుకున్నాను. ఫొటోస్ అవి అంటించుకోవడానికని చాలా పెద్దగా వచ్చింది, మందంగా ఉంది కూడా, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.